ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏ ఫోన్ కాల్ మీకు ఆనందపరుస్తుంది, ఏ గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి మంచి చేయబోతున్నాయి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. మిథున రాశి వారు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారి జీవితంలో ఎన్నో సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీనస్థితిలోకి వెళ్ళినా కానీ వీరు అనుకున్న విషయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్య సాధన లక్షణాలు ఈ మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరిని ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విలాసవంతమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ఒక్కరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరిలో కొంత సమయం గడిపినా కానీ వీరిని అస్సలు విడిచిపెట్టరు. మర్చిపోని స్వభావం, అటువంటి మంచి మనస్తత్వం మిథున రాశి వారు కలిగి ఉంటారు. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఈ విధంగా తిరగడం వల్ల కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, కానీ వాటిని మంచి చెడులు అమలు చేసుకుని బేరీజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. ఇక వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాలు చేయకుండా భిన్నంగా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మంచివి కావు అనేది చెప్పుకోవచ్చు. ఇక పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి లాభాలను అందజేస్తాయి. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాట పడుతున్నారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కలిగి ఉంటారు. చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైనే పడుతుంది. అలాగే పద్ధతులతో కూడా చక్కటి అనుభవాన్ని మిథున రాశి వారు వ్యక్తులు కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. అది ఆనందాన్ని కలిగిస్తుంది అనేవి చాలా కాలంగా మీరు నుండి రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితం ఇంకొకరికి ఉంటుంది. పరిస్థితులకు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభకార్యం అయితే మీరు చేస్తున్నారో అది సక్సెస్ అవుతుంది. శుభవార్త మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే రాబోతుంది. అంటే మీరు ఒక వివాహ సంబంధానికి ఎదురు చూస్తున్నారు. ఒక చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమినేషన్ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. అదే
ఎవరైనా ఒక వ్యక్తిని మీరు చూసారు అని అన్ని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది మీకు రావడం లేదు. అటువంటి రిప్లై అయితే వస్తుంది అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరైతే రిసీవ్ చేసుకుంటారు. పాజిటివ్గా ఉంటుంది. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఉంటారు. మీరు ఉద్యోగ అవకాశం కోసం మీ మధ్యకాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్న రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ వార్త వినవలసి ఉంటుంది. మీ ముందు మీరు ఎదురు చూస్తున్నటువంటి మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో శుభవార్తను వింటే ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీ రోజు వింటారు. అలాగే కార్యాలయం గురించి అందరూ ఏమనుకుంటున్నారు అంటే చాలా మంచి జరుగుతుందండి మీకు. ఈరోజు ప్రమోషన్లు, డబ్బు కూడా మీకు దక్కబోతుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం. మీరు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. మీ స్తోమత మేరకు అంత పుణ్య ఫలితమే దక్కుతుంది.